Rudramadevi. How was Mahadeva, the king of Devagiri, defeated by Rudramadevi? The lesson Rudramadevi was taken from the book Shilpakshi, written by Sri Venkata Ramacharya. ఇది శిల్పాక్షి అనే ఒక బుక్లోంచి ఎవరు రాశారంట బుక్? శ్రీ వెంకట రామాచార్య. ద మినిస్టర్ సజెషన్. గణపతి దేవ రూల్డ్ ద కాకతీయ కింగ్డమ్ సో గ్రేట్లీ ఫర్ ఎ లాంగర్ టైమ్, బట్ గ్రాడ్యువల్లీ విత్ ద పాసింగ్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ హిస్ ఓల్డ్ ఏజ్ గణపతి దేవ వాజ్ అనేబుల్ టు రూల్ ద కింగ్డమ్ ప్రాపర్లీ. సో గణపతి దేవ మనందరూ తెలుసు కాకతీయ వంశం వాళ్ళు. ఆయన రూల్ చేసిన రోజులు రూల్ చేశారంట. ఆ తర్వాత ఆయన రూల్ చేయలేని పరిస్థితి, హీ బికెమ్ వెరీ ఓల్డ్. అప్పుడు ఆ కింగ్ ప్లేస్ని రుద్రమదేవికి అప్పగించాడు. His minister Shivaya Deva observed it. He told Ganapati Deva, "Oh mighty king, your daughter Rudramadevi can rule Kakatiya kingdom efficiently. Rudramadevi is a great warrior and is capable of suppressing the enemies by her feet which are shining in red color." ఎనిమీస్ ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ ఓడించే అంత శక్తి ఉంది నీ కూతురికి. ఇప్పుడు నీ కూతురికి నువ్వు పట్టాభిషేకం అంటే కింగ్ ప్లేస్ ఇవ్వచ్చు, ఆమె రూల్ చేసేంత క్యాపబిలిటీ తనకు ఉంది. సో నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తున్నాడు. రుద్రమదేవి removes the fear of his friends and frightens her enemies. So you may coronate Rudramadevi and make the people of Kakatiya kingdom happy. నువ్వు రుద్రమదేవిని క్వీన్గా చేస్తే ప్రజలు కూడా సంతోషపడతారు. గణపతి దేవ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ద ప్రపోజల్ ఆఫ్ శివయ్య దేవ, ద ప్రైమ్ మినిస్టర్. శివయ్య దేవ అనే అతను ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఆయన చెప్పడం వల్ల రుద్రమదేవికి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకున్నాడు. He decided to perform coronation of Rudramadevi, అంటే కింగ్ ప్లేస్లో కూర్చోబెట్టడం. He ordered to announce the news in the entire kingdom. He got the water from the oceans and holy rivers. On an auspicious day, he grandly performed her coronation while scholars are reciting the Vedic chant. వేద మంత్రాలతోటి అందరు పండితులందరూ వచ్చి ఇలా పూజలు చేసి అన్నీ ఒక ఆస్పీషియస్ ఒక మంచి ముహూర్తం పెట్టి ఆ రోజు నాడు ఎన్నో సముద్రాల నుంచి వాటర్ తెప్పించి అవన్నీ పూజలు ఏదైతే శాస్త్ర ప్రకారంగా చేయాలో అవన్నీ చేసి ఆమెని కింగ్స్ ప్లేస్లో కూర్చోబెట్టాడు. రుద్రమదేవి ఇంకా ఆ రోజు నుంచి కాకతీయ కింగ్డమ్ని పరిపాలిస్తూ ఉంది. మేకింగ్ ద పియస్ వర్డ్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ శివయ్య దేవ ట్రూ. శివయ్య దేవ ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో ఆమె మీద ఆ నమ్మకాన్ని ఆమె నిజం చేస్తుంది. ద పీపుల్ ఆఫ్ కింగ్డమ్ అండ్ ద సబార్డినేట్ కింగ్స్ అండ్ హ్యాపీలీ యాక్సెప్టెడ్ హర్ సోవర్నిటీ, బట్ ద సబార్డినేట్ కింగ్స్ హరిహర దేవ అండ్ మురారి దేవ envied her for the greatness of Rudramadevi. Both of them met Mahadeva, the king of Devagiri. They said to him, "We are strong warriors. It was very shameful if we surrender to a woman." అయితే ఒక ఆడామె చేతిలో మనం సరెండర్ అయిపోవడం అనేది మనకి చాలా ఏమంటే తలవంపు తెచ్చే విషయం. సో మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఆమెను ఓడించాలి అని చెప్తాడు. ఎవరు చెప్తున్నారు ఈ విషయము? హరిహర దేవ, మురారి దేవ. ఎవరికి వెళ్ళి చెప్పాడు? కింగ్ ఆఫ్ దేవగిరికి చెప్తున్నారు. With this, the great warrior, but also a proud and mean invader, Mahadeva decided to invade the kingdom of Rudramadevi. వీళ్ళిద్దరు చెప్పడం వల్ల ఈ మహాదేవ ఎవరైనా దేవగిరి ఒక కింగ్, రుద్రమదేవి కాకతీయ డైనాసిటీని కంట్రోల్ చేసి కాలనైజ్ చేస్తా, ఇన్వేడ్ చేస్తా దండయాత్రకి వెళ్ళాడు అన్నమాట. వాళ్ళ మీద యుద్ధానికి అనేది వెళ్ళారు. He started along with the elephants, horses and a mighty army for the battle. The enemies underestimated her without any proper thought. They felt that they could very easily defeat Rudramadevi as she was a woman. ఆమె ఆమె అనే ఒకే ఒక రీజన్ తోటి ఆమెను ఈజీగా ఓడించవచ్చు అనే దాని మీద వీళ్ళందరూ వెళ్ళిపోయారనమాట అక్కడికి. అట్ ద టైమ్ ఆఫ్ ఇన్వేషన్ ఆఫ్ మహాదేవ, రుద్రమదేవి వాజ్ నాట్ ఇన్ ద ఫోర్ట్. రుద్రమదేవి ఆ రోజు ఏదో పూజ కోసం, శివ పూజ కోసం వెళ్ళిందనమాట. వాళ్ళ కింగ్లో వాళ్ళ ఏంటంటే వాళ్ళ ప్యాలెస్లో లేదు. Rudramadevi readied herself to fight against the enemies with great anger and red eyes, and with a very less army available with her at that time. She hissed like a female snake. ఆమె ఒక ఆడ సర్పం లాగా వాళ్ళ మీద విరుచుకపడిందంట. And when she saw the enemy army, like the goddess Chandika, she blew her corns that frightened the hearts of enemies. ఆమె ఒక చండికా మాతలాగా ఎనిమీస్ వాళ్ళ గుండెల్లో బాణం లాగా దిగిందనమాట. అంటే చాలా ధైర్యంగా పోరాడింది. Subordinate kings and soldiers who were in the fort were also blew their conches with joy. Rudramadevi from the outside and the soldiers from the inside the fort all together had surrounded the enemies. అయితే వీళ్ళు ఎప్పుడైతే కోటను ఆక్రమించుకోవాలి అని వచ్చారో అప్పుడు రుద్రమదేవి లేదు కదా. సో ఈ విషయం తెలుసుకుని రుద్రమదేవి కొంతమంది ఆర్మీ వాళ్ళతో బయట నుంచి వాళ్ళకి చుట్టుముట్టారు. ఈ లోపల ఉన్న వాళ్ళు లోపల నుంచి ఆ ఎనిమీస్ని చుట్టుముడుతున్నారనమాట. ద ఆర్మీ ఫోర్సెస్ ఆఫ్ రుద్రమదేవి అటాక్డ్ ద ఎనిమీస్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ లైక్ ఎ ఫైర్ విచ్ సరౌండెడ్ ద ఫారెస్ట్. ఒక అడవిని ఫారెస్ట్లో ఒక అగ్ని అనేది ఎలా కమ్ముకుంటుందో అట్లా ఈ ఎనిమీస్ని రుద్రమదేవి ఆల్ సైడ్స్లోంచి కమ్ముకుందనమాట. ద స్వార్డ్ ఆఫ్ రుద్రమదేవి టచ్ ద హెడ్స్ ఆఫ్ ద ఎనిమీస్ లైక్ ఎ బైట్ ఆఫ్ ఫీమేల్ స్నేక్. పాము ఎలా అయితే కాటేస్తుందో అట్లాగే ఈ రుద్రమదేవి బాణాలు వాళ్ళ తలలో కుచ్చుకున్నాయంట ఎనిమీస్ ఒక తలలో. ద ఎనిమీ సోల్జర్స్ బికేమ్ ఫియర్ఫుల్ ఆన్ సీయింగ్ ద హెడ్స్ కట్ డౌన్ బై ద పవర్ ఆఫ్ స్వార్డ్. ఆ ఎనిమీస్ వాళ్ళందరూ భయపడిపోయారు ఆమె అంత ధైర్యంగా ఎలా విరుచుకపడుతుంది అని. Rudramadevi saw Mahadeva, the king of Devagiri, coming on the elephant to fight against her. Rudramadevi killed the driver of the elephant with her sword. First her driver ni champesindi.
ఎవరు డ్రైవర్ అయినా దేవగిరి యొక్క కింగ్ ఎవరు మహాదేవ climbed on the chariot and attacked her with many arrows. She returned back those arrows. Later రుద్రమదేవి attacked chariotaries with 2 arrows. అండ్ ఆ చారియట్ మీదకి ఎక్కి ఆమె మీద బాణాలు విసురుతున్నారు. సో ఆ చారియట్ నడిపే అతన్ని చంపేసింది. He fell down. She made the horses very good. She fell down, then fall down with 6 arrows. She broke the flag of the chariot. Like this, Rudramadevi was fighting valiantly and broke down the chariot of the enemy king Mahadeva. Not being able to attack angry, Rudramadevi, the enemy soldiers became afraid. ఇంకా వాళ్ళందరూ ఆమె యొక్క యుద్ధ సాహసాలను చూసి భయపడి పారిపోయారంట. మహాదేవ కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ టు డూ. మహాదేవకి ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ సోల్జర్స్ అందరూ చచ్చిపోయారు, మిగిలిన వాళ్ళు పారిపోయారు. సో ఆయనకి ఏం చేయాలో అర్థం కాక హీ వాజ్ వెరీ అషేమ్డ్, సిగ్గుతో తలదించుకున్నాడు. ఒక ఆడామె చేతితో నేను ఓడిపోయానా నా అనేసి హీ కేమ్ టు నో ద ఫ్యాక్ట్ దట్ ఉమెన్ ఆర్ నాట్ వీక్. ఉమెన్ బలహీనులు కాదు, దే ఆర్ వెరీ స్ట్రాంగ్. Mahadeva also ran away along with his army, which was escaping from the battlefield by then. Like this, Rudramadevi defeated Mahadeva, the king of Devagiri. She proved that women were not weak but surely strong sufficiently. ఇట్లా లాస్ట్ రుద్రమదేవి ఈవెన్ దో ఒక అమ్మాయికి పవర్ ఇచ్చినా కూడా షీ వాజ్ నాట్ వెరీ వీక్, షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అనేది అందరికీ తెలిసేటట్టుగా చేసిందనమాట.